వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి బెల్లం. ఇంకో బ్రాండ్ న్యూ ఎపిసోడ్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ కపుల్, ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ భాస్కర్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెంచేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ భాస్కర్ గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి బెల్లం. హలో అండి. ఎలా హాయ్. ఉన్నారండి? బాగున్నారా? నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారు. భాస్కర్ గారు, ఇప్పుడు మీ ఆవిడ గురించి మీరు 3 లైన్స్ చెప్పాలి. మీ ఆవిడ పేరేంటి, మీ ఆవిడ ఎక్కడ పని చేస్తుంది, మీరు చెప్తే మీ ఆవిడలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మీకు ఏమంటే ఇష్టం స్వీట్ లో చెప్పండి. కళాకాన్ అంటే ఇష్టం. కళాకాన్ ఎట్లా చెప్తారు? కళాకాన్ అని. కళాకాన్. రెడీ, 1 2 3 గో. మా వైఫ్ పేరు ప్రియాంక. కళాకాన్. మీ ఆవిడలో మీకు నచ్చిన క్వాలిటీ? మా ఆవిడ నాకు నచ్చిన క్వాలిటీ, ఆమె గుణం చాలా మంచిది. గుణం చాలా మంచిది. కళాకాన్ చాలా మంచిది. కళాకాన్. అదే అదే ఏదో ఓకే, ఒకటి. కళాకాన్ బాగుంది. మీ స్వీట్ అండి? నాకు కూడా కళ్ళకండి. కళాకాన్ అట్లా కానీ మేము ఒప్పుకోం, difference. కొత్తిమీర కట్ట. మా ఆయన పేరు భాస్కర్ కొత్తిమీర కట్ట. Very good. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. కొత్తిమీర కట్ట. మీ ఆయన ఎందుకు మీకు అంత ఇష్టం? నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి కళ్ళ. ఆల్ ది బెస్ట్ కొత్తిమీర కట్ట అండ్ కళాకాన్. ప్లీజ్. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ కపుల్ వచ్చేసారు. సెకండ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. దేన్న కల్లా హొయలన్నీ ఓర చూపే చూసనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. సుధాకర్ గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి బెల్లం. ఇప్పుడు ఇంట్రొడక్షన్ టైం అండి. మీరు మీ ఆవిడ గురించి మీరు మీ ఆయన గురించి చెప్పాలి, బట్ సింపుల్ గా కాకుండా. తగ్గుతున్నారు ఎందుకండి? నథింగ్. తగ్గండి. వెరైటీస్ ఉన్నాయి. విచ్ వన్ యు వాంట్? థర్డ్ వెరైటీ ఇవ్వండి. ఇది బాగుంది. ప్రతి లైన్ తర్వాత ఓకే. మా శ్రీవారి పేరు సుధాకర్. తిన్ సెయింట్ లో వర్క్ చేస్తున్నారు. బేసిక్ గా వైజాగ్ నుంచి వచ్చారు. మీకు పెళ్ళి ఎన్ని? 4 years అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఒక పాప. మీ ఆవిడ తగ్గినప్పుడు మీరేం చేస్తారు? మా మిస్సెస్ పేరు ఇందిరా. అయ్యో పాపం తగ్గింది కదా. అయ్యో పాపం. అయ్యో పాపం. షీఈ్ వర్కింగ్ ఇన్ కెనరా బ్యాంక్. అయ్యో పాపం. అండ్ మా మ్యారేజ్ అయ్యి 4 years అయింది. అండ్ షీ వాజ్ చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. అంతే అంతే. అయ్యో పాపం. అయ్యో పాపం. వెరీ నైస్. అయ్యో పాపం తగ్గకండి, కొన్ని వాటర్ తాగండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థర్డ్ కపుల్ మిస్టర్ జ్ఞానేశ్వర్ గారు అండ్ విజేత గారు. జల్లు చల్లివా కరి నకి కజలివా, కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. జల్లు చల్లివా కరి నకి కజలివా, కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. అయినా లవ్ చేస్తే పోజే కొడతవే, మనసే నీకిస్తే ఇచ్చేస్తవే. ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే. ఇదవే కన్యాకుమారి కరంగే సవాలే, రవనే బనాతి జోడి అమ్మడు అమ్మాడే. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి బెల్లం అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ గురించి చెప్పండి సార్. మీ గురించి మీ ఆవిడ గురించి చెప్తారు సార్. ప్రతి లైన్ తర్వాత మా మిస్సెస్ పేరు విజేత. నెక్స్ట్ షీజ్ హౌస్ వైఫ్.
ఇంకా మీ ఆవిడలో బెస్ట్ క్వాలిటీ నేనంటే చాలా ఇష్టం. మా వారి పేరు జ్ఞానేశ్వరరావు. తను సాగర్ పెట్రోలియం ఆయిల్ కంపెనీలో చేస్తారండి. తను చాలా మంచివారు. ఇది సెట్ అయిపోయింది. దీన్ని పర్మనెంట్ చేస్తే బెటర్. మొండి మొగుడు అనిపించుకున్నాడు, మీరు పెంకి పిల్లలు అనిపించుకోవాలి. ఆల్ ది బెస్ట్ సార్, ప్లీజ్. ఆల్రైట్, సో ముగ్గురు కపుల్స్ వచ్చారు. ఇక్కడ సెటప్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. ఏమైందంటే ఇక్కడ హస్బెండ్స్ ఏమో పెళ్లి కూతురు అవుతారు, వైఫ్స్ ఏమో పెళ్లి కొడుకులు అవుతారు. ఓకేనా? ముగ్గురు ఉన్నారు. రివెంజ్ టైం. మీ ఇష్టం ఉన్నది అడగండి, వంట వస్తా, డాన్స్ చేపియండి, పాటలు పాడిపించండి. ఓకే, రెడీ. పెళ్లి కూతుర్లు అడుగులో అడుగేసుకుంటూ ఎక్కడ కింద పడకుండా అలా వచ్చి కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే అండి. వీడు మా పెద్ద అబ్బాయి జ్ఞానేశ్వర్. మా పెద్దమ్మాయి బాగుందండి, చాలా కొంచెం బాగా పెడుతున్నట్టు. అబ్బా, మీ అమ్మాయి బాగా తింటున్నట్టుంది, కొంచెం తక్కువ పెట్టొచ్చుగా. అంటే ఈ మధ్య కొంచెం డైటింగ్ చేస్తుంది. విజేత ఒక్కసారి తలెత్తి చూడమ్మా. ఏంటమ్మా నీ పేరు? విజేత. విజేతనా? అచ్చా, నీకు వంట వచ్చా? అదే తెలుస్తుంది నీకు వంట రాదని. సరే, మీకు డాన్స్ వచ్చా? మా అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి, ఆవిడి ఈవిడి ఆవిడి వస్తుంది కదా, ఒకసారి చెప్పండి. చూపి నీ ప్రతాపం ఏంటో వాళ్ళు చూడాలి ఇప్పుడు. అయ్యో అయ్యో అయ్యో, అదేంటి ఈతలు వాళ్ళు పడిపోవాలా ఏంటి? మీ కూతురు ఏంటండి తాకడి చేసి కుంకులాగా ఉంగింది. నేను చెప్పాను ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, మా రెండో అబ్బాయికి మీ రెండో అమ్మాయిని తీసుకొచ్చారా? తీసుకొచ్చామండి. ఏదో కొంచెం తలెత్తితే ఏదో చూసి చెప్పొచ్చు. ఏంటో ఇక్కడ అతికించుకున్నట్లు సిగ్గుపడకూడదు అంటనే వాళ్ళు సిగ్గులేని వాళ్ళు. ఏమే కొంచెం తలెత్తవే. ఎత్తమంటారా మమ్మీ? ఎత్తవే. నాకు కండిషన్. ఏం కండిషన్ అండి? బట్టలు ఎలా ఉతకాలో నాకు వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ నుంచి మొత్తం చేయించాలి. వాషింగ్ పౌడర్ నిర్మా తలలలో ఆడే తెలుపు శంకర్ దయాల్ సినిమా అంతే వచ్చినాను. శంకర్ దాదా సినిమా ఏంటి? అది ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఎలా గుర్తుంటుంది? సరే, అయినా మా మూడో అబ్బాయి చాలా తక్కువ తింటాడు, అందుకే స్లిమ్ గా ఉంటాడు. ఏంట్రా, నచ్చిందా పిల్ల? వాడికి ఏందో నువ్వు నల్లగా కనిపిస్తున్నావంటే అదే కర్రీదాల్లా ఉంది. మీ అమ్మాయిని ఒక పాట పాడమని చెప్పు. అది మీరు అడుగుతున్నారా? మా ఓడే అడుగుతున్నాడు. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చేస్తే చుట్టూ కుర్రాలే. ముగ్గురు మెరుపు తీగలు ఇవ్వండమ్మా. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. మీ అబ్బాయిని ముందు అబ్బాయిలు నడిచి చూపించమని, ఆ తర్వాత చూపించండి. కానీ ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసినందుకు ముగ్గురికి కూడా 300 పాయింట్స్ వచ్చేసాయి. సూపర్ స్టార్. కానీ నెక్స్ట్ రౌండ్ నుంచి ఇలా 300 సేమ్ గా రావండి. 300, 200, 100 పాయింట్స్ అటు ఇటు అవుతాయి. సో అందరికి ఆల్ ది బెస్ట్. టఫ్ ఫైటింగ్ ఉండబోతుంది. సో సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. కానీ వెళ్ళిపోయే ముందు మొండి మగుడు పెంకి పిల్లలు, లెట్స్ టేక్ ఎ షాట్. బ్రేక్. ముద్దు వాడి రచ్చ నగడే
వెళ్ళాం. రైట్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ముగ్గురు కూడా 3 టీమ్స్ కూడా 300 పాయింట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ ఇస్ మ్యూజికల్ రొమాన్స్. సో మ్యూజికల్ రొమాన్స్ లో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత నేను ఇంకా లాస్ట్ ఒక అద్భుతంగా రొమాంటిక్ గా ఒక పోజ్ పెడతామండి. ఆ పోజ్ మీరు అడ్డంగా కాపీ చేసి పెట్టేయండి. దానికి ఓటింగ్స్ మా వాళ్ళు ఇస్తారు, మా మర్దల్స్. దానికి మార్కులు మేము ఇస్తాం. చలో స్టార్ట్ కरेंगे पहला गाना. ఇక్కడ చూడు అన్న, కాలెత్తమైందే. నాలుకే బయట పెట్టాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నాలుకే ఇంత మన కోపంగా చూస్తున్నా మన పిల్లలు. అలా కాదు నాన్న, అలా కాదు. మీరు ఎలా పెడుతున్నారు? నవ్వు ఎట్లా వస్తుందండి ఇంత కోపంగా చూస్తే? సూపర్ అబ్బా, సూపర్, వెరీ నైస్. ఫస్ట్ కపుల్ కి ఓట్స్. వెరీ గుడ్ సూపర్. సెకండ్ కపుల్ కి ఓట్స్. థర్డ్ కపుల్ ఆడు చూడాడా. ఇక్కడ నుంచి ఓట్లు వచ్చేసాయి. ఇద్దరు బీభత్సంగా డాన్స్ చేశారు. అండ్ పోజ్ నేను చెప్పినప్పుడే అని వచ్చేసింది. అందుకే 300 పాయింట్స్. అండ్ ఈ కపుల్ కి సుధాకర్ గారు డాన్స్ అదిరిపోయింది, పోజ్ కూడా అదిరిపోయింది. చెప్పినప్పుడే ఇచ్చేశారు సూపర్ గా. అందుకే మీకు కూడా స్కోర్ 300 పాయింట్స్. అండ్ ఇక్కడ మా ప్రేక్షకులు కొంచెం వీక్ అనిపించింది డాన్స్, కానీ పోజ్ మాత్రం చెప్పినప్పుడే కొంచెం అని బయట పెట్టారు. కానీ బట్ మీకు కూడా మేము 300 పాయింట్స్ ఇచ్చేస్తాం. సెకండ్ సాంగ్ తర్వాత మీకు నచ్చిన ఒక రొమాంటిక్ పోజ్ ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 2. సో ఫస్ట్ కపుల్ కి మాత్రం మిస్టర్ అండ్ మిస్టర్ సుధాకర్ గారికి 300 పాయింట్స్. సెకండ్ వాళ్ళకి చాలా బాగుంది పోజ్. అన్న నీ సైడ్ నుంచి ఇంకా కొంచెం ఆ ఫీల్ ఉంటే కొంచెం ఫ్లాట్ అయిందంట. మా అక్క ఎంత అద్భుతంగా లవ్ ఎక్స్ప్రెషన్ పెట్టదు, నీ కళ్ళల్లో కొంచెం మిస్సింగ్ అంట. అందుకే 200 పాయింట్స్. ఇక్కడ స్కోర్స్ డాన్స్ అద్భుతంగా ఉంది, కానీ నేను ప్రపోజల్ లాగా లేకుండానండి.
అయినా కూడా మీ డాన్స్ కి మీ ప్రపోజ్ చేసే విధానానికి అయినా and మీ మా అన్న eye స్టైల్ contact బాగుంది, కి ఒప్పుకుంటా ఒప్పుకో, ఏయ్ నేను బాగా చూసుకుంటాను అన్నట్టు, అది కూడా ప్రపోజలే. లేదు 200 ఒకవేళ ఇస్తే వాళ్ళు కొట్టేటట్టున్నారా? ఓ నీకు ఆపయం పట్టిందా? 200 ఇస్తే ఎలాగా? ఆ డాన్స్ కి ఇచ్చేయచ్చు మార్కులు, అందుకే 300 పాయింట్స్. సూపర్. సో ఈ రౌండ్ లో సెకండ్ సాంగ్ తర్వాత ఒక జంట ఈ రౌండ్ కి రెస్ట్ తీసుకోబోతుంది అండ్ మిగతా 2 జంటలు ఈ రౌండ్ గెలవడానికి పోటీ పడతాయి. అందుకే తక్కువ స్కోర్ ఉన్న ఈ జంట ఇప్పుడు రెస్ట్ తీసుకోబోతుంది. నో ప్రాబ్లం, మనకు నెక్స్ట్ రౌండ్ ఉంది. మరి నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం. ఓకే ఓకేనా? ప్లీజ్ ఈ టేక్ సాంగ్ కి ప్లేస్. మాత్రం వాళ్ళే డాన్స్ చేస్తారు. ఇద్దరి స్కోర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి మరి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు అనే తర్వాత తెలుస్తుంది. ఎవరు ఈ హైయెస్ట్ song తర్వాత. స్కోర్ తీసుకొస్తారో చూడాలి. బట్ ఈ రౌండ్ లో ఏం చేయాలి అంటే చైర్స్ ఇచ్చామేమో, ఆ చైర్ ని ఎలాగైనా వాడుకోండి, చైర్ తో కనెక్టెడ్ గా ఉండాలి, ఒక డిఫరెంట్ పోజ్ ఇవ్వాలి. రెడీ? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. వీళ్ళు చూడు, డాన్స్ చేసిన తర్వాత ఏమైనా తింటావా తాగుతావా బేబీ అన్నట్టుంది, రొమాన్స్ లేదు. డిసిషన్ టైం వచ్చేసింది. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారికి 300 పాయింట్స్. సూపర్. డాన్స్ చాలా వింత వింత చేశారు, చైర్ని పట్టుకొని అటు ఇటు గుంజేసి మరి చైర్తో చేశారు. ఇక డాన్స్ అద్భుతంగా ఉంది, దానికి 300 పాయింట్స్ ఇచ్చేయచ్చు. కానీ పోజ్ ఎక్కడో ఇంకా బాగా ఇచ్చింటే బాగుండేది అని బాగా ఇచ్చారు వాళ్ళు. ఇచ్చారు, బాగా ఇచ్చారు. కానీ ఇంకా ఎందుకంటే మన అన్న టాలెంట్ నాకు తెలుసు కాబట్టి, దేత్తడి పోచం గుడి కాబట్టి ఇంకా బాగా ఇస్తే బాగుండేది. అక్కడ కొంచెం ఒక 100 మార్కులు తగ్గాయి. 200 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ ఎందుకంటే ప్రేమంటాకి వెళ్లే ముందు పెంకి పెళ్ళాలో లెట్స్ టేక్ ఎ షాట్. పర్ఫ్యూమ్ సెంటే ముద్దు, మల్లె పూలే చాలు, క్లాసు మొగడొద్దు నాకు, మాసు మొగడే ముద్దు, మాసు మొగడే ముద్దు, ముద్దు వాడి రచ్చరగడే. వెల్కమ్ బ్యాక్ టు మోండి మగుడు పెంకి పెళ్ళా. ఆల్రైట్, సో థర్డ్ రౌండ్ ఇది. దీని పేరే ఎందుకంటే ప్రేమంట. బాణాలు విసిరేయాలి అంతేనా? అంతే సింపుల్ గా. చూస్తున్నారు కదండి, దూరంగా బుడగలున్నాయి, మన చేతిలో ఒక బాణం ఒక ధనుష్ ఉంది. ఏం చేస్తారంటే ప్రతి బెలూన్ లో మార్క్స్ ఉన్నాయి అన్నమాట. 300, 200 and 100 మార్క్స్ ఉన్నాయి. కానీ ఏ కలర్ బెలూన్ లో ఏముంది అనేది మాకు కూడా తెలియదు. మీరు పగలగొడితే గానీ ఎందులో 300 ఉంది, ఎందులో 200 ఉంది, ఎందులో 100 ఉంది, మీరే జడ్జ్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వస్తారు, హ్యాపీగా అని పోజ్ ఇస్తారు, చూస్తారు, కొడతారు. బెలూన్ పగిలిందా మీకు మార్కులు వస్తాయి, పగలకపోతే మార్కులు పోతాయి. ఇద్దరు కలిసి బాణం వేయాలి. అందరికి 2 ఛాన్స్లు వస్తాయి. సో 2 ఛాన్స్ లో ఎంత స్కోర్ చేసుకుంటే అది స్కోర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కపుల్ తో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. రెడ్ బెలూన్ పగలగొట్టారు. ఈ రెడ్ బెలూన్ లో మీ స్కోర్ ఎంతో తెలుసా? 300 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఇంకొక ఛాన్స్. అర్రే 200 పాయింట్స్. వెరీ గుడ్. సో 2 ఛాన్సెస్ లో గెలుచుకున్నారు 500 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ సుధాకర్ గారు సుధాకర్ గారు వచ్చేయండి.
రెడ్ బెలూన్ పగలగొట్టారు. ఇందులో మీ స్కోర్ 300 points. Very good. Next chance. సో బ్లూ బెలూన్ పగలగొట్టారు. మీ స్కోర్ కూడా 200 points. So total 2 chances లో 500 points. Congratulations. Next couple వచ్చేయండి. వచ్చేయండి. రెడీ? ఆల్ ది బెస్ట్ అండి. కింద నుంచి. అర్రే Wow. 200 points. 200 points. Very good. Last chance. Come on. Ah! 200 points. 2 plus 2, 400 points. మీ total score. Thank you so much. ఎందుకంటే ప్రేమంటాలో ముగ్గురు కపుల్స్ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకునే టైం. సో ఫస్ట్ కపుల్ ఇంతకు ముందు స్కోర్ 900 points. ఈ రౌండ్ లో 500. సో టోటల్ స్కోర్ 1400. సెకండ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు. ఫస్ట్ ఇంతకు ఏమో ముందు స్కోర్ 1100, ఇప్పుడు 500. టోటల్ స్కోర్ 1600 points. వెరీ గుడ్. అండ్ థర్డ్ కపుల్ ఫస్ట్ ఏమో ఇంతవరకు స్కోర్స్ తీసుకొచ్చింది 1100 పాయింట్స్ అండ్ ఇప్పుడు 400 పాయింట్స్ విచ్ ఇస్ 1500 పాయింట్స్. ఎందుకంటే ప్రేమంట రౌండ్ ఇలా కంప్లీట్ చేసుకున్నా, మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి కదా. మొండి మగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్. నొలక మనసమే చాలు, పర్ఫ్యూమ్ సెంటే మొద్దు, మల్లె పూలే చాలు. క్లాసు మొగడొద్దు నాకు, మాసు మొగడే ముద్దు, మాసు మొగడే ముద్దు, ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పిల్ల. సూపర్ గా నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ మాట్లాడతారు. సైక్లోన్ వచ్చినా సరే, తుఫాన్ వచ్చినా సరే, మీ కళ్ళు మాత్రం కాంటాక్ట్. సో మరి ఎవరిని పిలుద్దాం ఫస్ట్? ఫస్ట్ సుధాకర్ గారు అండ్ ఇంద్ర గారు వచ్చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్. నేను ఒకటి అడుగుతాను, అది ఇద్దరు కలిసి చెప్పాలి ఆ నంబర్ ఏంటో, ఓకేనా? మీ ఆయన బైక్ నంబర్ ఎంత? AP 31 AJ 9211. దొరికిపోయారు. యాక్చువల్ సిన్సియర్ చెప్పాలంటే బండి నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కానీ అది AP 31 అవన్నీ ఎవరికి గుర్తుంటాయండి. సూపర్. ఒక బెలూన్ ని బర్స్ట్ చేద్దామా? కరెక్టే కదండి ఆవిడ చెప్పింది? ఇన్ని ఇయర్స్ జర్నీలో బాగా నొప్పించిన విషయం ఇది. మా లక్కీ పుట్టినప్పుడు ఫస్ట్ వెంటనే ఫస్ట్ తిన్నే చూడాలనుకున్నాను, పాపని తిని ఎత్తుకోవాలనుకున్నాను, తిని రాలేదు. అందరూ చూసిన తర్వాత లాస్ట్ లో వచ్చి పాపని నన్ను చూశారు. ఇప్పుడు అడగండి, సుధాకర్ గారు ఆన్సర్ చెప్తారు. ఎందుకు రాలేదు? అది చూడలేను, నిన్న చాలా ఇబ్బంది పడ్డా, చాలా పెయిన్స్ పడ్డా, నేను చాలా బాధపడ్డా. బయట పెట్టి డాక్టర్ గారు ఏమో ఒకసారి చేశారు, నీకు ఇంకా టైం పడుతుంది అన్నారు. నువ్వేం నొప్పులు ఆపుకోలేకపోతున్నావు, నీ బాధ నేను చూడలేకపోయాను. అందుకే నువ్వు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వద్దని, ఆ టైం నేను వస్తే నేను అసలు ఉండలేను. అందుకే ఆ నిమిషం రాలేదు. అంతమించి నేను మొత్తం నేనే చూసుకున్నాను కదా, ఇంటికి కూడా పంపించలేదు.
తెలుసు కదా ఎవరు మనకి సపోర్ట్ చేయలేదు, అయినా మనమే చేసుకున్నాం. ప్లీజ్ క్షమించు. అమ్మవారు లోపల ఉండే అందుకే నేను రాలేదు, అందుకే గొడవ అయిపోద్దని నేను రాలేదు. ఏమైంది? అంటే మాది లవ్ మ్యారేజ్ అండి యాక్చువల్లీ. దానివల్ల పేరెంట్స్ కొంచెం దే ఆర్ నాట్ అంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా. బెలూన్ బర్స్ట్ ఎక్కడో మీరు మీ అత్తగారికి మామగారికి మీ మమ్మీ డాడీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? ఒకటే చెప్తున్నాను సార్, ఒకటే, ప్లీజ్ అమ్మ, మేము పిల్లలు తప్పు చేస్తాం కాదంటలేదు, అంటే చూసుకుంటున్నారు మీరు ప్రేమగా కాదంటలేదు, ఇంకా మనస్ఫూర్తిగా చూసుకోండి. మాకు చాలా ఇంకా మాకు కొంచెం మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, అంతా బాగున్నారు, మా దగ్గరికి వచ్చేయండి, మేము బాగా చూసుకుంటాం మీ ఇద్దరు. ప్లీజ్ వచ్చేసేయండి మా దగ్గర. మీరు ఏమన్నా మీ అత్త మామూలు గారు లేకపోతే అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలనుకో? మేమేమైనా మిస్టేక్స్ చేసాం అనుకుంటే కనుక మా అత్త మామయ్యకి మా మమ్మీ డాడీకి ఇద్దరికి కాలు పట్టుకొని అడుగుతాం, మమ్మల్ని క్షమించండి. మా పిల్లని మటుకు ఆశీర్వదించింది, దానికి ఏ లోటు లేకుండా పెంచాలి మేము. అని మీ సపోర్ట్ కావాలి. ఈ టైంలో మనస్ఫూర్తిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆ బెలూన్ని బర్స్ట్ చేసి ప్లీజ్ డూ ఇట్. నీకు పాపకి నేను ప్రామిస్ చేస్తున్నాను నాన్న, తర్వాత మనకి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటారు. నా లైఫ్ లాంగ్ నా ఒప్పుకున్నంత వరకు కష్టపడి మిమ్మల్ని బాగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది రానివ్వండి. ఐ లవ్ యూ నాన్న. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. సో ఫైనల్గా ఈ రిలేషన్షిప్లో ఎంత ప్యూరిటీ ఉందో దానికంటే మించి ఉంది లవ్. గుండెలోని ప్రేమ సాక్షిగా. భాస్కర్ గారు, ప్రియాంక గారు, మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్ ఏంటి? లేదు లేదు చెప్పలేము, ఇది అంటే ఆయన ఫస్ట్ చూసింది, నేను తర్వాత ఎప్పుడో చూసాను అన్ని. సరే, ఇద్దరు ఫస్ట్ టైం ఏ సినిమాకి వెళ్ళారో ఆ సినిమా పేరు గుర్తుంటది ఖచ్చితంగా. రెడీ కదా? 1 2 3. శంకర్ దాదా కానీ ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు కదా అని చెప్పారు. ఒక బెలూన్ ని బర్స్ట్ చేయండి, దగ్గర అమ్మో. సో ప్రియాంక గారు 16 years లో పెళ్లి అయిపోయిందా? అంటే ఫోర్స్ చేశారా లేకపోతే? నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేకపోతే అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నారు 10th లోనే. అప్పటికే నా నన్ను ఇష్టపడ్డారు, ఆ 10th లోనే ఇష్టపడ్డారు. ఇంకా చెప్పాను ఈయనకి, అందులో నేను మా అమ్మమ్మ వాళ్ళు చేసిన పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను. కానీ వేరే ప్రాబ్లం వల్ల మేము ఎక్కడో బయట వెళ్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ చూసి వీళ్ళిద్దరు పారిపోతున్నారు అని చెప్పి మొత్తం బ్లేమ్ చేశారు మమ్మల్ని. ఆ పరిస్థితిలో నేను అదే డ్రెస్లో ఆయన అదే డ్రెస్లో బయట వచ్చేసాం. అంటే మీరు ప్లాన్ చేసుకోలేదు, బట్ అందరూ అలా పుకార్లు రేపేసరికి మేమంటే మామూలుగా వేరే షాపింగ్కి వెళ్తా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతామన్నారని చెప్పేసి మొత్తం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం బ్లేమ్ చేసేసారు అనమాట. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు అమ్మ నాన్న ఓకేనా? ఒక 1 year తర్వాత మాకు కాంప్రమైజ్ అయిపోయారు. మా నాన్న వచ్చి ఇంకా అయిపోయింది ఇంకా ఉందాం. కానీ పెళ్లి తర్వాత 3 months మేము చాలా కష్టాలు పడి, మాకు తినడానికి అన్నం కూడా లేకుండే, పడుకోవడానికి బట్టలు కూడా లేకుండే, చున్నీలు కప్పుకొని పడుకోవడానికి చలి. ఎక్కడ ఆకలి అవుతుందో అని
నీళ్ళు తాగేవాళ్ళం. మీరేం చేయలేకపోయారు అప్పుడు? అప్పుడు చదువుకునే వయసు. జాబ్ లేకున్నది, జాబ్ కోసం చూసాను. మనకి జాబ్ ఒక 1 month తర్వాత మాకు జాబ్ దొరికింది. అంతవరకు మామూలుగానే ఉన్నాం. ఓ బెలూన్ పక్కన కొట్టండి. ఇప్పుడు ప్రియాంక నీ ఎదురుగుంది, ఏం చెప్తావు? ఇవన్నీ మర్చిపోవాలి ఇప్పటికి. ఇప్పటికి నేను ఎప్పుడు బాధ పెట్టాను. ఇంకా ఎన్ని కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. ఇప్పుడంతా పాస్ట్ అంతా మర్చిపోండి. ఇద్దరే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు భాస్కర్ గారు సో మనసులో నుంచి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే ఈ సందర్భాన ఆ బెలూన్ని బర్స్ట్ చేసి చెప్పండి. నాకంటే వెలుగువే కలలే నిజమై కనిపించావే నా శోకం తీర్చావే ఇదనే ఒలిచి. నెక్స్ట్ డిచ్చిక్ వచ్చేస్తాడు. జ్ఞానేశ్వర్ గారు వచ్చేసేయండి మీ సతీమణితో. కళ్ళు ప్లస్ ఫస్ట్ క్వశ్చన్. మీ ఆవిడకి నచ్చే హీరోయిన్ ఎవరు? ఇద్దరు ఒకేసారి చెప్పాలి. ఓకే, 1 2 3. అనుష్క. రైట్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. ఎప్పుడైనా ఏ రోజైనా మీ ఆయన మీకు వంట చేసి పెట్టారా? పెట్టారండి. ఓ, ఎందుకు చేయాలనిపించింది బా నీకు? నాకు ఆకలింది. నేను అదే మళ్ళా వచ్చినాక చేయడం లేట్ అవుతుంది, చేస్తే తింటారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి మా ఆయనకి బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదని? ఏం లేదండి, బ్రెయిన్ చాలా ఉంది, మెమరీ పవర్ బ్రెయిన్ చాలా ఉంది. నేను ఎప్పుడు తక్కువ ఉందని అనుకోను. సో మీ ఆవిడలో బాగా మిమ్మల్ని ఇరిటేట్ చేసే క్వాలిటీ? పొద్దున నేను లేట్ లేద్దాం అనుకుంటే పొద్దున లేపి టీ తాగన ఎంబడబడుతుంది. అంటే నేను లేచినప్పుడు తను కూడా లేచి నాతో పాటు కూర్చొని టీ తాగమని, తను లేసే వరకు ఆ టీ అలానే పెట్టి తిని లేచిన తర్వాతనే మేము ఇద్దరం ఒకసారి తాగుతాం. చాలా ప్రాబ్లం అవుతుంది. లేచినాకనే టీ నాకు లేపి ఇయ్యకు. వెరీ గుడ్, సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఫస్ట్ ఎవరు ఐ లవ్ యూ చెప్పారు? మీరా గుర్తు తెచ్చుకోండి. అసలు మేము ఇంతవరకు ప్రపోజ్ చేసుకోలేదు. పెంకి పిల్లలు ఫస్ట్ టైం మిస్టర్ అండ్ మిస్సెస్ జ్ఞానేశ్వర్ గారు ప్రపోజ్ చేసుకోబోతున్నారు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి మగాడి స్టైల్లో, హైదరాబాద్ స్టైల్లో వంగి ఇట్లా. మా ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. Thank you so much. Wishing you all happiness and no sadness. Thank you so much. కళ్ళు ప్లస్ అలా ఇలా ముగిసింది. ఇప్పుడైతే స్కోర్స్ చూడాలి. స్కోర్స్ తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేయాలి. భాస్కర్ గారు, ఇంతకు ముందు మీ స్కోర్ 1400 పాయింట్స్. ఈ స్కోర్ యాడ్ చేస్తే 1700 పాయింట్స్. సూపర్. మిస్టర్ సుధాకర్ గారు, ఇంతకు ముందు మీ స్కోర్ 16. ఈ రౌండ్ లో మీరు కూడా స్కోర్ చేశారు 300. సో మీ స్కోర్ 1900 పాయింట్స్. ఇంతకు ముందు మీ స్కోర్ 1500 అండ్ ఈ రౌండ్ లో మీ స్కోర్ 300 పాయింట్స్. స్కోర్ 1800 పాయింట్స్. అండ్ ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ జ్ఞానేశ్వర్ గారు అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారి మధ్యలో ఆడబోతున్న ఫైనల్ రౌండ్ వచ్చేసింది. ఈ రౌండ్ తర్వాత తెలిసిపోతుంది మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ జ్ఞానేశ్వర్ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు. మరి ఈ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. రైట్. ఇక్కడ ఏంటంటే 100 మార్కులు సుధాకర్ గారి దగ్గర ఎక్కువ ఉన్నాయి. ప్రతి బెలూన్ కి 100 మార్కులు ఉంటాయి. సో ఫైనల్ గా టైం లిమిట్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని పగల కొడతారో వాళ్ళే టైటిల్ విన్నర్. ట్రీ ఉంది, మా చేతిలో ఈ బ్యాట్స్ ఉన్నాయి, షటిల్ బ్యాట్స్. మీరేం చేయాలి అంటే హస్బెండ్ అక్కడ నుంచి ఒక బెలూన్ తీసుకొని ఇలా వేస్తే వైఫ్ ఇక్కడ నుంచి ఇలా అని కొడితే అక్కడ ఆ నీడిల్స్ కి టచ్ అయ్యి బెలూన్ పగిలిపోవాలి. ఇలా. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. 3-3. Come on. ఇదంతా ఒకటే బెలూన్ కిందికి వస్తుంది.
సూపర్. प्यार में पड़ी पोया मैं ఇక్కడ వార్ प्यार में पड़ी पोया मैं ओ मिया तेरे प्यार में पड़ी पोया मैं ఆహా, ఆహా వెరీ గుడ్. ఇప్పుడు వర్గాల పాయింట్ ఏంటంటే మిస్టర్ జ్ఞానేశ్వర్ గారు లీడింగ్. పాస్ పాస్ ఒక్కొక్కటే, అది నాట్ కౌంట్. ఒక్కొక్కటే. అమ్మో దాన్ని కొట్టకండి. 10 9 8 7 6 5 4 3 2 1. రైట్. ఇద్దరు వైఫ్స్ టిప్పు సుల్తాన్ తలవారు తిప్పినాడు, తిప్పారు. పట్టా బాగా ఆడారు, ఇన్వాల్వ్ అయిపోయి ఆడారు. ఇప్పుడు ఎవరు గెలిచారు తెలియాలి అంటే స్కోర్స్ చూద్దాం. స్కోర్స్ కాదు, రండి సుధాకర్ గారు, జ్ఞానేశ్వర్ గారు. అమ్మో ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళ చెయ్యి ఎత్తబోతున్నాను అనమాట. ఓకే ఎత్తు, మనం అక్కడికి వెళ్దాం రండి. ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు. 22 బెలూన్స్ మీరు పగల కొడితే 20 బెలూన్స్ మీరు పగల కొట్టారు. ఓకే జస్ట్ 2 బెలూన్స్. సూపర్, వెరీ నైస్. ఎండ్ చేద్దాం, కానీ మిస్టర్ మిస్సెస్ భాస్కర్ గారు కూడా వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు గిఫ్ట్ టైం. మొండి మొగుడు పెంకి పిల్లం షోలో పార్టిసిపేట్ చేస్తే ఎన్ని గిఫ్ట్స్? ఇక్కడ ఒక్కరికి కాదు అందరికి గిఫ్ట్స్ ఇస్తాం. మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. లేడీస్ కి కుంకుమ బర్నీ, అలాగే జెంట్స్ కి వాచ్. మా జీ తెలుగు ఆడపడుచులకి బ్యూటిఫుల్ సారీస్. విన్నర్స్ కి కాకుండా మేము రన్నర్స్ కి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ గుర్తు పెట్టుకునేలాగా లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటాయి ఈ కప్స్. ఇప్పుడు విన్నర్స్ కి జీ తెలుగు తరఫు నుంచి, మొండి మొగుడు పెంకి పిల్లల షో తరఫు నుంచి విన్నింగ్ కపుల్ గెట్స్ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అలాగే జీ తెలుగు అండ్ మొండి మొగుడు పెంకి పిల్లల షో తరఫు నుంచి హోమ్ మిక్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు చిరకాలం మీతో ఉండేలా మేము ఒకటి ప్లాన్ చేసాం. మీరు సర్ప్రైజ్ గా దగ్గరుండి ఇది ఓపెన్ చేయండి. వెళ్ళే ముందు అయ్యా